నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఆర్థికంగా ఎదుగుతున్నామన్న కడుపు మంటో పోటీ ఇస్తుందన్న భయమో కానీ అర్థం లేని కారణాలు చూపించి మరి భారత్ మీద భారీగా సుంకాలు విధించాడు ట్రంప్ మామ రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపించి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50% సుంకాలు విధించింది ప్రపంచంలో ఏ దేశంపై లేని విధంగా కేవలం భారత్పై మాత్రమే ట్రంప్ భారీగా టారిఫ్లు విధించాడు ఆ సుంకాలు అమల్లోకి వచ్చాయి కూడా మరి ఇప్పుడు ఏం జరగబోతోంది భారత్లో ఏ రంగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది మన ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ ఎంత టారిఫ్లతో భారత్ పై ఎఫెక్ట్ ఎంత ఏ రంగాలు ప్రభావితం కాబోతున్నాయి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉండబోతోంది భారీగా ప్రభావితమయ్యే ఉత్పత్తులు ఏంటి ఉద్యోగాలపై కూడా సుంకాల ప్రభావం ఉంటుందా ఇండియాకు నష్టం మరి లాభపడే దేశాలేంటి 24 గంటల్లో యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పి పుతిన్ను దారిలోకి తెచ్చుకోలేక నానా తంటాలు పడుతున్న ట్రంప్ ఆ కోపాన్ని భారత్ మీద చూపిస్తున్నాడు రష్యా నుంచి కొనుగోళ్లు సాకుగా చూపిస్తూ భారత్ పై విధించిన అదనపు 25% సుంకం అమల్లోకి వచ్చింది మొదటగా ఇండియాపై 25% పరస్పర సుంకాలను ట్రంప్ ప్రకటించారు భారత్తో పాటు దాదాపు 70 ఇతర దేశాలపై ఆ సుంకాలు అమల్లోకి వచ్చాయి అయితే రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు చేస్తుందని ఆగస్టు 7న భారత వస్తువులపై మళ్లీ సుంకాలు విధించాడు దీంతో మొత్తం టారిఫ్లు 50%కి చేరాయి ఈ నెల 27 నుంచి అవి అమల్లోకి వచ్చాయి ట్రంప్ సుంకాల ఎఫెక్ట్తో ఏం జరగబోతోంది ఏ రంగాలపై ప్రభావం చూపబోతోంది ఉద్యోగాలు కూడా ఎఫెక్ట్ అవుతాయా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన వేళ ట్రంప్ సుంకాలతో ఎకానమీపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది ఇప్పుడేం జరగబోతోందనే చర్చ ప్రతి ఒక్కరిలో వినిపిస్తోంది అయితే ప్రభావం ఎంతకాలం కంటిన్యూ అవుతుందన్న సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం భారీగానే ఎఫెక్ట్ కనిపించే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారత్ ఏటా అమెరికాకు దాదాపు $86.5 బిలియన్ వస్తువులను ఎగుమతి చేస్తోంది ఇందులో దాదాపు 2/3 అంటే $60.2 బిలియన్ వస్తువులు 50% సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి $48.2 బిలియన్ విలువైన ఎగుమతులపై ఈ సుంకాలు ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది కొత్త సుంకాలు యుఎస్కి షిప్మెంట్లను వాణిజ్యపరంగా లాభదాయకంగా చేయవు వ్యాపార నష్టాలకు కారణమవడమే కాకుండా ఆర్థిక వృద్ధి నెమ్మదించే పరిస్థితికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి టెక్స్టైల్స్ రత్నాలు ఆభరణాలు తోలు వస్తువులు ఫుడ్ ఆటోమొబైల్స్ లాంటి రంగాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందనేది అంచనా ప్రభావిత రంగాల్లోని ఎగుమతులు 70% కుప్పకూలిపోవచ్చని $60.2 బిలియన్ నుంచి $18.6 బిలియన్ తగ్గుతాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఓవరాల్ గా యుఎస్కి మొత్తం షిప్మెంట్లు 43% తగ్గొచ్చని భారతదేశ ఎగుమతి కేంద్రాల్లో లక్షలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసేలా కనిపిస్తోంది ట్రంప్ విధించిన భారీ సుంకాలతో భారతీయ ఉత్పత్తులు మిగతా దేశాలతో పోటీ పడే స్థాయి నుంచి పడిపోయే ప్రమాదం ఉంటుంది ఇది చైనా వియత్నాం లాంటి దేశాలకు లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది మిగతా ఆసియా దేశాలతో కంపేర్ చేస్తే భారత్ మీద విధించిన సుంకాలే ఎక్కువ చైనా మీద 30%, వియత్నాం 20%, ఇండోనేషియా 19%, జపాన్పై 15% సుంకాలే ఉన్నాయి లేటెస్ట్ టారిఫ్లతో వస్త్రాల ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు $10.8 బిలియన్ వస్త్రాలు దుస్తులు ఎగుమతులు జరిగాయి
భారత దుస్తుల ఎగుమతుల్లో అమెరికా వాటా 35%. టారిఫ్లు 13.9% నుంచి 63.9%కి పెరుగుతాయి. దీంతో ధరలు పెరిగి ఎగుమతులు తగ్గిపోతాయి. తిరుప్పూర్, నోయిడా, గురుగ్రామ్, బెంగళూరు, లూథియానా, జైపూర్లోని క్లస్టర్లను ఇది ఎఫెక్ట్ చేస్తుంది. బంగ్లాదేశ్, కంబోడియా, వియత్నాం, మెక్సికోకు లాభం చేస్తుంది. ఇక రత్నాలు, ఆభరణాల రంగంలో గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ $10 బిలియన్ ఎగుమతులు జరిగాయి. ప్రస్తుతం సుంకాలు 2.1% నుంచి 52.1%కి పెరుగుతాయి. సూరత్, ముంబై, జైపూర్లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటలీ, ఫ్రాన్స్, టర్కీ, చైనా దేశాల పరిశ్రమలకు ఈ రంగాల్లో భారత స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ట్రంప్ టారిఫ్లతో ప్రధానంగా ప్రభావితం అయ్యేవి రొయ్యలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులే. 2025 ఆర్థిక సంవత్సరంలో $2.4 బిలియన్ విలువైన రొయ్యలను భారత్ ఎగుమతి చేసింది. ఇది మొత్తం రొయ్యల ఎగుమతుల్లో 32.4% వాటా. ఈ రంగంలో మొత్తం సుంకాలు 60%కి పెరిగే ఛాన్స్ ఉంది. రొయ్యల ఎగుమతి నిలిచిపోతే ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాసెసింగ్ హబ్ల మనుగడకు ముప్పుగా మారే అవకాశం ఉంటుంది. అయితే భారత్ మీద సుంకాలు ఈక్వెడార్, వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాలకు లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ను ఆ దేశాలు స్వాధీనం చేసుకునే ఛాన్స్ ఉంది. అమెరికాకు $1.2 బిలియన్ విలువైన తివాచీలను భారత్ ఎగుమతి చేస్తోంది. వీటిపై 2.9% నుంచి 52.9%కి సుంకాలు పెరిగి భడోహి, మీర్జాపూర్, శ్రీనగర్లో చేతి వృత్తుల జీవనోపాధికి ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంది. టర్కీ, పాక్, నేపాల్, చైనా లాభపడే అవకాశం ఉంది. ఇక అమెరికాకు భారత చేతి వృత్తుల ఎగుమతులు $1.6 బిలియన్. వీటిపై కూడా భారీగా సుంకాలు విధించడంతో జోధ్పూర్, జైపూర్, మొరాదాబాద్, సహరన్పూర్లో చాలా మంది ఉపాధి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అమెరికాకు $6 బిలియన్ విలువైన బాస్మతి బియ్యం, టీ, సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తుంది. వీటిపై కూడా 50% సుంకాల ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. పాక్, థాయిలాండ్, వియత్నాం, కెన్యా, శ్రీలంక భారత మార్కెట్ను స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇకటు భారత ఎగుమతుల్లో దాదాపు 30.2% అంటే $27.6 బిలియన్ విలువైన వస్తువులు ఎలాంటి సుంకం లేకుండా యుఎస్ మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి. ఫార్మాస్యూటికల్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు ఇందులో ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్లు, స్విచ్చింగ్, రూటింగ్ గేర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, అన్మౌంటెడ్ చిప్లు, డయోడ్ల కోసం వేఫర్లు, సాలిడ్ స్టేట్ స్టోరేజ్ పరికరాలతో సహా ఎలక్ట్రానిక్స్ కూడా ట్రంప్ కొత్త సుంకాల నుంచి మినహాయింపు పొందాయి. ఓవరాల్ గా అమెరికా సుంకాలతో భారత్కు చెందిన $48.2 బిలియన్ ఎగుమతులు ఎఫెక్ట్ అవుతాయి. ఈ ప్రభావంతో భారత జీడీపీ 0.3 నుంచి 0.8% వరకు తగ్గే అవకాశం ఉంది. విద్యుత్ యంత్రాలు, వజ్రాలు, న్యాచురల్ లేదా కల్చర్డ్ ముత్యాలు, ఔషధ ఉత్పత్తులు, అణు రియాక్టర్లు, బాయిలర్లు, ఖనిజ ఇంధనాలు, ఖనిజ నూనెలు, ఇనుము లేదా ఉక్కుతో తయారు చేసిన వస్తువులు భారీగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. భయం ఉన్నోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు. అమెరికా భారత్కు పక్కాగా సరిపోయే మాట ఇది. టారిఫ్ల పేరుతో ట్రంప్ అరుస్తుంటే దేశం కోసం ఏదైనా భరిస్తామని మోదీ సవాల్ విసురుతున్నారు. మరిప్పుడు అమెరికాకు కౌంటర్ ఇచ్చేలా భారత్ ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతోంది? మోదీ సర్కార్ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? సుంకాల ప్రభావం ఎన్నాళ్లు ఇలా ఉండబోతోంది? సుంకాలపై పోరులో భారత్కు అనుకూలించే విషయాలు ఏంటి? సుంకాలపై యుద్ధంలో భారత్ బలమేంటి? టారిఫ్లపై ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కాబోతోంది? సుంకాల యుద్ధంలో మోదీ సర్కార్ ప్లాన్ ఏంటి? టారిఫ్తో ఇప్పటికిప్పుడు పడే ఎఫెక్ట్ ఏం లేదా? టారిఫ్ వార్తో భారత్కు మంచి ఛాన్స్ దక్కిందా?
అమెరికా 50% సుంకాలతో ఇప్పటికిప్పుడు పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని కేంద్రం భావిస్తోంది. అయితే దాని తర్వాత దశల ప్రభావాల ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చని అంచనా వేస్తోంది. సవాళ్లకు పరిష్కారాలను వెతికే దిశగా భారత్ తప్పకుండా అడుగులు వేయాల్సి ఉంటుందని వివరించింది. సుంకాల బాదుడుతో భారత వస్తు సేవల ఎగుమతి విభాగాలకు చెందిన పంపిణీ సంస్థలు ఎక్కువగా ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచ దేశాల మార్కెట్లలో వస్తు సేవల ధరలను మరింతగా పెంచి అమ్మాల్సిన పరిస్థితిని భారత్ ఎగుమతిదారులు ఎదుర్కొంటారు. దీంతో ఆ మార్కెట్లలో ఇతర దేశాల ప్రోడక్ట్స్ తో భారతీయ ఉత్పత్తులు పోటీ పడడం కష్టంగా మారుతుంది. ఈ సవాళ్లు ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం వైవిధ్యభరిత వాణిజ్య వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఎగుమతుల కోసం కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించడానికి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉందని, అమెరికాకు చేసే ఎగుమతుల్లో ఏర్పడిన భారీ నష్టాన్ని భారత్ వెంటనే పూర్తి స్థాయిలో కవర్ చేసుకోలేకపోవచ్చని భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల విభాగం ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రభావితం కాని రంగాలుగా ఇప్పటికున్నది ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్. ఫార్మాస్యూటికల్స్ మీద కనుక ఇట్లాంటి 50% ట్యాక్స్ కనుక వేస్తే అమెరికాలో అది ఔషధాల ధరలు భారీ ఎత్తున పెరగడానికి అమెరికా ప్రజల్లో అసంతృప్తి మెయిన్గా కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు ఆగాడు. లేని పక్షంలో అవి కూడా ఎట్లా ఉంటుంది అనేది తొందరలో వాటి గురించి కూడా ఎప్పటికైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్స్ రంగాల గురించి. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం వాటి మీద ఒత్తిడి లేదు. 66% దాకా మన దేశ ఎగుమతులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్ ఈ మధ్య కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్షోభాలను అవకాశంగా మార్చుకున్నట్లు సుంకాలలోనూ ఛాన్స్ వెతుకుతోంది. దేశంలో నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు నిబంధనలను సరళతరం చేయడం, అవి చెల్లించాల్సిన ఫీజులను తగ్గించడం, స్టార్టప్లకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం అనే అంశాలపై ఈ టాస్క్ ఫోర్స్ కసరత్తు చేయనుంది. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలకు కూడా మోదీ సర్కార్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా నిత్యావసరాలపై జీఎస్టీని గణనీయంగా తగ్గించబోతున్నారు. ఇకటు వాణిజ్యంలోనూ వైవిధ్యం చూపిస్తోంది మోదీ సర్కార్. ఈ మధ్య యూకే, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. దీనిపై యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, చిలీ, పెరూలతోనూ భారత్ ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ఇలా పక్కా వ్యూహాలతో భారత్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా సుంకాల యుద్ధం మొదలు పెట్టినా భారత్ తగ్గేదేలే అని నిటారుగా నిలబడ్డం వెనుక చాలా బలాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొన్నేళ్లుగా భారత్పై విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ కూడా పురోగతి దిశలో ఉంది. పైగా అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు మొత్తం జీడీపీలో 2% మాత్రమే. ఇక ఈ మధ్య S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ భారత్ సావరిన్ రేటింగును 18 ఏళ్లలో మొదటిసారిగా BBBకి అప్డేట్ చేసింది. దీని అర్థం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ భారీగా పెరిగిందని. ఇక స్థానిక వినియోగం బయటి నుంచి తగిలే షాకుల నుంచి రక్షిస్తోంది. మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థల్లా కాకుండా భారత జీడీపీ వాణిజ్యంపై కాకుండా స్థానిక వినియోగంపై ఆధారపడి ఉంటుంది. మన జీడీపీలో 60% కంటే లోకల్ గానే ఉంటుంది. దీంతో అమెరికా ఎన్ని షాకులిచ్చే ప్రయత్నం చేసినా మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఇబ్బందేం జరగదు. ఇకటు ట్రంప్ సుంకాలపై భారత్ తొలి కౌంటర్కు సిద్ధమైంది. యూకే, జపాన్, దక్షిణ కొరియాతో సహా 40 కీలక దేశాలకు వస్త్ర ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అనౌన్స్ చేసింది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్, కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యుఏఈ, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇందులో ఉన్నాయి. ఈ దేశాలు ఏటా మొత్తం $590 బిలియన్ పైగా విలువైన వస్త్రాలు, దుస్తులను దిగుమతి చేసుకుంటాయి. దీంతో భారత్ తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి విస్తృత అవకాశాలు లభిస్తాయని, ప్రస్తుతం ఇది 5 నుంచి 6% మాత్రమే ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. సుంకాల కారణంగా అమెరికాకు ఎగుమతులు తగ్గినా మిగతా దేశాలతో వాణిజ్యం పెంచుకుని ఆ లోటును భర్తీ చేయాలన్న వ్యూహంతో భారత్ ముందుకు వెళ్తోంది.
అయితే సుంకాల ప్రభావంతో అమెరికాకే నష్టం ఎక్కువ. వస్తువుల రేట్లు పెరిగి ఆ భారాన్ని అమెరికన్లే మొయ్యాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే డెమోక్రాట్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ సుంకాల ప్రభావం కొద్ది రోజులు మాత్రమే అని, త్వరలో అంతా సెట్ రైట్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.